చేయగా ఉండాలి, నాకే మిగలాలి, రేపైనా మరి మిగిలినంతా నేనే తినాలనే తత్వం ఉంటుంది. అట్టి వాళ్ళు ఎప్పుడైనా జారి పడిపోతారు. కానీ నువ్వేం కోరుకోవాలి తెలుసా? ఎట్టలు చీలినట్టుగా 2 భాగాలుగా ఉన్నట్టుగా నీవు నీ భర్త, నీవు నీ సంఘం, నీవు నీ కాపరి, నీతో ఉన్న వారందరూ కలిసి ఐక్యతగా ఉంటే యేసు ప్రభు చేసిన అద్భుతాల్లో ఎక్కడా ఓడిపోలాయి. ఆయన చేసిన ప్రయాణాల్లో ఎక్కడా అవమానం కలగల. కారణం ఏంటో తెలుసా? తనతో కూడా 12 మంది ఉన్నారు. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెబుదామా? గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అందుకని ఈ రోజున వెండో బంగారమో పొలమో స్థలమో కావాలని మీరు కోరుకోబాకండి. ప్రభువా, నేను జారి పడకుండానట్లుగా నా భర్త, నేను జారి పడకుండా నా భార్య, నేను జారి పడిపోకుండానట్లుగా ఆత్మీయ సంఘ సహవాసం, నేను జారి పడిపోకుండానట్లుగా ఇదిగో నా పెద్దలు, నాతో ఉన్నవాడు, అయ్యా ఈ రకమైన స్థితిలో నువ్వు నిలబెట్టయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీవు ధన్యుడు, నీకు మేలు జరుగుతుంది.